రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం క్షారగుణం కలిగిన పొలంలో వరి ఎలా పండించాలి, ఈ క్షారగుణాన్ని తగ్గించడానికి ఎలాంటి ఎరువులు వేసుకుంటే మనకి క్షారగుణం తగ్గి వరి సరైన రీతిలో ఎదుగుదల కనపరుస్తుంది, ఎక్కువ దుబ్బు కట్టి ఎక్కువ దిగుబడి రావడానికి అనుకూలంగా తయారవుతుంది. ఈ సౌడు నేలలోని ఈ సౌడు తగ్గించడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు అయితే మనం పాటించాలి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ముందుగా భూమిలో ఈ చౌడు నేలల్లో క్షారగుణం ఎక్కువగా ఉండటం వల్ల కలిగే నష్టాల గురించి అయితే చూద్దామండి. ఇది సరిగా దుబ్బు కట్టదు, అనేక రకాలైన జబ్బులకి ఇది కాసుకొని ఉంటుందండి. వరిలో అయితే ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది ఈ క్షారగుణం అనేది. ఈ చౌడు నేలల్లో మనం వరి వేసుకోవడం వల్ల దిగుబడి కూడా పూర్తిగా తగ్గుతుంది. వెన్ను తీసిన తర్వాత పాలు పోసుకోవటం తగ్గుతుంది, మరియు సరిగా పాలు పోసుకోకుండా గింజ పీలగా ఉండి దాని యొక్క బరువు తగ్గి మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. వీటన్నింటి నుంచి మనం విముక్తి పొందాలంటే, వరి బాగా పండాలంటే మనం వరిలో చివరి కోటాలో వేసుకోవాల్సిన ముఖ్యమైన ఎరువు గురించి అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. ఆ ఎరువు వచ్చేసరికి మనకి అమ్మోనియం సల్ఫేట్ అండి. అమ్మోనియం సల్ఫేట్ ఎరువుల్లో మొక్కలు తీసుకోగల సల్ఫేట్ రూపంలో అమ్మోనియం, నైట్రోజన్ మరియు సల్ఫర్ మూలకాలు అయితే ఉంటాయి. అమ్మోనియం సల్ఫేట్ ఎరువులు స్ఫటికాకార నిర్మాణాన్ని కలిగి ఉండి దీనిని రైతు సోదరులు చక్కెర ఎరువులని కూడా పిలుస్తారండి. ఈ ఎరువులో ఉండే సల్ఫర్ మొక్కలకి సులభంగా అందే రూపంలో ఉంటుంది. నత్రజని అమ్మోనియం రూపంలో మార్చబడినందున ఇది మొక్కలకు భాస్వరం తీసుకోవడం అవసరాన్ని బట్టి అందిస్తుంది. చక్కెర ఎరువు అని పిలువబడే అమ్మోనియం సల్ఫేట్ యొక్క ప్రయోజనాలు గురించి అయితే ఇప్పుడు చూద్దామండి. పొలంపై అమ్మోనియం సల్ఫేట్ ఎరువులు చల్లుకోవటం వల్ల వేగవంతమైన ఫలితాలను అయితే మనకి కనిపిస్తుందండి. ఈ సల్ఫర్ అనేది మొక్క నత్రజని తీసుకునే శక్తిని పెంచుతుంది మరియు సులభతరం చేస్తుందండి. మరియు మొక్క పెరిగే సమయంలో వేర్లు, ఆకులు, కాండము, కొమ్మలు పెరగడానికి మంచి మద్దతునిస్తుందండి. ఇది మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండేలా చేయటం ద్వారా సమర్థవంతమైన మరియు అధిక దిగుబడులని అందిస్తుంది. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఇది చల్లని, వేడి పరిస్థితుల్లో మొక్క యొక్క వ్యాధి నిరోధకతను కలిగి ఉండటానికి సహాయం కూడా చేస్తుంది. ఇది పుష్పించే మరియు మొలకెత్తడానికి బాగా ఉపయోగపడుతుందండి. అంటే గింజ మొలకెత్తే సమయంలో కూడా ఇది త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం వేసుకున్నట్లయితే పండ్ల పరిమాణం మరియు వాటి యొక్క గట్టితనం మరియు రుచిని కూడా ఇది పెంచుతుందండి. ఎక్కువ కాలం మనకి నిల్వ ఉండేలా చేయడానికి ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ అమ్మోనియం సల్ఫేట్ని మనము ఎక్కడ ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ అమ్మోనియం సల్ఫేట్ ఎరువును వరి, తేయాకు, ధాన్యం, పండ్లు మరియు కూరగాయల సాగులో అధికంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ ఎరువును రైతు సోదరులు సున్నపు నేలలు అంటే క్షారగుణం కలిగిన నేలలు లేదా చౌడు నేలలు, ఈ ఆమ్లగుణం తక్కువగా ఉన్న ఆల్కలైన్ నేలల్లో ఎక్కువగా ఉపయోగించడానికి ఇష్టపడతారండి. ఈ అమ్మోనియం సల్ఫేటు ఎరువును ఉల్లిపాయలు, వెల్లుల్లి, కాలీఫ్లవరు, క్యాబేజీ, పొద్దుతిరుగుడు మరియు అనేక ఇతర పంట పొలాల్లో ఈ ఎరువును సులభంగా ఉపయోగించుకోవచ్చండి.
ఈ అమ్మోనియం సల్ఫేట్ అనే ఎరువు భూమిలో ఉండే ఈ క్షార గుణాన్ని చాలా వరకు తగ్గించి మొక్కలకి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలాగా చేయడానికి దోహదపడుతుంది. ఇది ఎక్కువగా ఈ జిప్సమ్ అనే మూలకం నుంచి తయారు చేస్తారు కాబట్టి చౌడు నేలలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తరచుగా సాంప్రదాయబద్ధంగా రైతు సోదరులు ఈ చౌడు నేలల్లో జిప్సమ్ వేసి ఈ చౌడును విరిచేస్తూ ఉంటారు. అది దొరకని పక్షంలో మనం ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది చివరి కోటాలో, ముందు 2 కోటాల్లో వేసుకోకపోయినా చివరి కోటాలో కనుక మనం ఈ అమ్మోనియం సల్ఫేట్ని వేసుకున్నట్లయితే ముందుగా వేసిన అన్ని రకాల ఎరువులు సరళీకృతము కాబట్టి మొక్కలకు అందే రూపముగా ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది తయారు చేసి మొక్కలకు అందిస్తుంది. కనుక రైతు సోదరులు ఈ చౌడు నేలల్లో చివరి కోటాలో ఈ అమ్మోనియం సల్ఫేట్ని వేసుకొని మనం ఈ చౌడుని తగ్గించుకొని ఈ క్షారగుణాన్ని తగ్గించుకొని పంటలు అధిక దిగుబడి, మంచి రంగు గల ధాన్యాన్ని పండించుకోగల విధంగా రైతు సోదరులు ముందుకు వెళ్ళాలి. మామూలు రకాల నేలల్లో అయితే అంటే ఈ నల్లరేగడి నేలలు మరియు ఈ చౌడు నేలలు కాకుండా ఉండే వాటిల్లో అయితే ఎకరానికి 10 నుంచి 15 కేజీలు వేసుకుంటే సరిపోతుందండి ఈ అమ్మోనియం సల్ఫేట్ అనేది. ఈ చౌడు నేలల్లో మాత్రం ఎకరానికి వచ్చేసరికి 45 నుంచి 50 కేజీలు ఎకరానికి వేసుకోగలగాలి. అలా వేసుకున్నట్లయితే మనకి ఈ భూమిలో ఉండే క్షారగుణం తగ్గి మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.